మా 10th క్లాస్ బ్యాచ్ అందరం కలిసి మేమైతే గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఆఫ్టర్ 12 years తర్వాత. ఇది మా స్కూల్ చాలా విశాలంగా ఉంటుంది. మాది 2013-14 బ్యాచ్ అనమాట 10th. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత టీచర్స్ని మా ఫ్రెండ్స్ని ఇలా కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ వీళ్ళ ఫేస్లో గ్లో చూడండి, ఆ హ్యాపీనెస్ వేరనమాట. అందరికీ ఇలాగే ఉంది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయారు. ఎవరి లైఫ్ వాళ్ళది, ఇంకా జాబ్ పర్పస్ అలా అలా చాలా బిజీ అయిపోయారనమాట అందరూ. అండ్ ఆ బిజీ లైఫ్ని ఒక్కరోజు పక్కన పెట్టేసి ఇలా గెట్ టుగెదర్కి అందరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మేము మా క్లాస్ రూమ్స్కి అయితే వెళ్ళి మళ్ళీ కూర్చున్నాము. మళ్ళీ మా సార్ వాళ్ళు వచ్చి అదేవిధంగా అప్పటిలాగా బోధించారనమాట. ఆ మెమొరీస్ అయితే చాలా గుర్తుండిపోయాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇలా అదేవిధంగా అప్పటిలాగా ఇలా టీచింగ్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా అనిపించింది. మా సార్ వాళ్ళని మేము మళ్ళీ అవే క్లాస్ రూమ్లో కూర్చొని మా బెంచ్ పక్కన మా బెంచ్ మేట్స్ అలా కూర్చొని చాలా సంతోషంగా అనిపించింది. ఆ మెమొరీస్ మళ్ళీ గుర్తుకొచ్చాయన్నమాట. స్కూల్ డేస్ లైఫ్ అసలు మళ్ళీ రాదు. నిజంగా వచ్చినప్పుడే అప్పుడు మనకు అర్థం కాదు స్కూల్ డేస్, మన 10th ఫ్రెండ్స్ అనేది. మన లైఫ్లో చాలామంది ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, కానీ 10th క్లాస్ ఫ్రెండ్స్ అనేది గుర్తుండిపోతారనమాట ఎప్పటికీ. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అందరినీ ఇలా చూస్తాము, కలుస్తాము అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా గురువులని, మా టీచర్స్ని, మాకు టీచింగ్ చేసిన ఉపాధ్యాయులందరినీ ఇలా కలిసి మళ్ళీ మా స్కూల్ని కూడా ఇలా చూస్తాము అని అస్సలు అనుకోలేదు. మళ్ళీ ఈరోజు నెరవేరిందనమాట. మా ఫ్రెండ్స్ అందరి ఫేస్లలో అయితే చాలా హ్యాపీనెస్ కనిపిస్తుంది. మా గర్ల్స్ అందరం అయితే అందరికీ మ్యారేజెస్ అయిపోయి పిల్లలు అందరూ చిన్న పిల్లలతోటి, ఇంకా కొందరికి అయితే 2-3 పిల్లలు, అలా అందరు పిల్లల్ని ఎత్తుకొని వచ్చామన్నమాట. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి అండ్ పెద్ద వాళ్ళు అయిపోయారు అందరూ. అప్పుడే 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ అందరినీ చూసినందుకు చాలా సంతోషం అనిపించింది. గెట్ టుగెదర్ వల్ల అందరము కలిసామన్నమాట. లేకుంటే అసలు కలవకపోతుండే. గెట్ టుగెదర్ అందరినీ కలిపింది. అండ్ అసలు అనుకోలేదు గెట్ టుగెదర్ సక్సెస్ అవుతుందా కాదా, ఇన్ని సంవత్సరాల తర్వాత ఫుల్ఫిల్ అయిందనమాట. మేమైతే ఇక్కడ ఫంక్షన్ హాల్కి వచ్చేసి ఇక్కడ అందరం ఫ్రెండ్స్తోనైతే కొంచెం వీడియోస్, ఫొటోస్ అలా తీసుకుంటున్నాం అనమాట. అందరు వచ్చారు, ఆల్మోస్ట్ గర్ల్స్ అందరూ. కొంతమంది వీల్ కాని వాళ్ళు అయితే రాలేదన్నమాట. అందరు వచ్చి ఉంటే ఇంకా బాగా అనిపించేది. ఎనీహౌ అందరైతే సంతోషంగా ఉన్నాము. ఇంకా అప్పుడైతే అసలు ఫ్రెండ్స్ కాంటాక్ట్ కూడా లేకుండేది. ఇప్పుడు గెట్ టుగెదర్ వల్ల అందరి నంబర్స్, ఫోన్స్, అందరితో మాట్లాడడం, కలవడం అయితే జరిగిందనమాట. సార్ వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి అందరం పూలు అయితే మంచిగా డెకరేషన్ కోసం తెంపుతున్నారనమాట. మా ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయ్యి తర్వాత సార్ వాళ్ళకి సన్మానం చేయడము, వెల్కమ్ చెప్పడము అన్నీ ప్లాన్ చేసాము. ఇంకా కొంతమంది రాలేదు మా ఫ్రెండ్స్, ఇంకా ఆన్ ది వే అనమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళందరము తలా ఒక్కొక్క పని అయితే చేస్తున్నారు అందరూ. ఇంకోసారి ఇలా మళ్ళీ మా ఫ్రెండ్స్ తోటి కలుస్తామో లేదో అనేసి మేమైతే బాగా ఎంజాయ్ చేసాము కలిసినప్పుడల్లా. అండ్ గుర్తుండిపోయేలాగా మంచిగా చేసుకున్నాము. మా గ్యాంగ్ వాళ్ళు ఇంకా మిస్ అయ్యారనమాట. మా ఫ్రెండ్స్ కొంతమంది ఇంకా మిస్ అయ్యారు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు కూడా రాలేదు. వచ్చిన కాడికైతే అందరం వచ్చాము. వీళ్ళే మా క్లాస్మేట్స్, మా 10th ఫ్రెండ్స్, మా బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా క్లాస్ రూమ్స్లో క్లాస్ చెప్పినప్పుడు బాగా నవ్వుకునేటోళ్ళము. పక్కన పక్కన క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్ అంతా గుర్తుండిపోయాయి అన్నమాట. స్కూల్ డేస్ చాలా బాగా అనిపించింది. స్కూల్లో చేసి ఉంటే బాగుండేది ప్రోగ్రామ్, సార్ వాళ్ళందరినీ పిలిచి, కానీ కుదరలేదు.
చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిననే అందరం కలిసి భోజనాలు కూడా తినేసామన్నమాట. తినేసిన తర్వాత సార్ వాళ్ళకి సన్మానం చేసాము. తర్వాత అందరిగా స్పీచ్లు ఇవ్వడము, ఇన్ని సంవత్సరాల తర్వాత మన స్కూల్ లైఫ్ గురించి చెప్పారు. నేనైతే ఇక్కడ స్పీచ్ ఇస్తున్నాను. చాలా చెప్పాలనుకున్నా కానీ అక్కడికి వెళ్ళేసరికి అంతా పోయింది. కొంచెం స్టేజ్ ఫియర్ ఉందన్నమాట. అయినా పర్లేదు, కొంచెం అన్నా చెప్పాను. ఎందుకంటే మళ్ళీ ఈ ఛాన్స్ అనేది మనకి రాదనమాట. మన ఫ్రెండ్స్ ముందు, మన టీచర్స్ ముందు ఇలా మాట్లాడుకునే రోజు మళ్ళీ అస్సలు రాదు. అందుకే కొంచెమన్నా వినియోగించుకున్నారు. వాళ్ళు, టీచర్స్ వాళ్ళు అండ్ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ అనుభవాలు, స్కూల్ లైఫ్, వాళ్ళ ఇప్పటి లైఫ్, ప్రజెంట్ లైఫ్ అంతా మాట్లాడుకున్నారనమాట. స్పీచ్లు ఇవ్వడం జరిగింది. అందరూ తలా ఒక్కొక్కరు మాట్లాడుతుంటే చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఏదో అప్పుడు స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్ చేస్తారు కదా, అప్పుడు స్పీచ్ ఇచ్చేటప్పుడు బాగా అసలు ఇంకెప్పుడు అయిపోతుంది అనే ఫీలింగ్ వచ్చేదనమాట. ఇప్పుడు ఆతృత ఉందనమాట. ఎవరు ఇలా మాట్లాడతారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది కొంచెం తెలుసుకోవాలనే ఆతృత. ఆల్మోస్ట్ అందరికీ మ్యారేజెస్ అయ్యాయి, అందరు బాగానే సెటిల్ అయ్యారు. వాళ్ళ లైఫ్లో కూడా అందరు ఒక్కొక్క జాబ్స్ చేస్తున్నారనమాట. సార్ వాళ్ళకైతే సన్మానం చేసాము అండ్ షీల్డ్స్ కూడా ఇచ్చామన్నమాట. మా క్లాస్మేట్స్ అందరం ఒక గ్రూప్ ఫోటో దిగాము అండ్ టీచర్స్ వాళ్ళతో కూడా దిగామన్నమాట. మాకు కూడా టీచర్స్ వాళ్ళు సన్మానం చేశారు. లాస్ట్కి అయితే డ్యాన్సులు వేసాము టీచర్స్ వాళ్ళతో కలిసి. చాలా సంతోషంగా అనిపించింది స్టేజ్ మీద. అండ్ మేము ఇంకా వీడియోస్, ఫొటోస్ అన్నీ అందరికీ గుర్తుండిపోయేటట్టు ఉండాలని తీయించాము వీడియోస్, ఫొటోస్. ఎందుకంటే అందరికీ పాసిబుల్ కాదు కదా, కొందరు రాని వాళ్ళు కూడా ఉంటారని. ఫైనల్గా డ్యాన్స్ అంతా చేసి ఎంజాయ్ అయితే బాగానే చేసాము. ఫైనల్గా డ్యాన్స్ వేయడం, ఇంకా బాయ్స్ గర్ల్స్ కూడా చేసాము. డ్యాన్స్ బాయ్స్ గర్ల్స్ అందరం కలిసి చేసాము అనమాట. గ్రూప్ డ్యాన్స్ అవన్నీ అయితే ఉన్నాయి మా దగ్గర.
చేసేనమ్మా నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా నువ్వు సింగు మీద సింగేసి చెంగుమంటేనమ్మా ఫైనల్లీ ఒక గ్రూప్ ఫోటో దిగాము మా క్లాస్మేట్స్ తోటి గుర్తుండాలనేసి. అండ్ టీచర్ వాళ్ళతో కూడా కలిసి దిగాము. టీచర్స్ సార్ వాళ్ళు కూడా సపరేట్గా గ్రూప్ దిగారనమాట. వాళ్ళతోటి కూడా కలిసి దిగితే గుర్తుంటుంది అనేసి మెమొరీ లాగా అంతా గుర్తుండిపోయేలాగా దిగామన్నమాట ఫొటోస్ కూడా. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ 10th ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తుంటే ట్యాగ్ చేయండి. లైక్